సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే లోడ్ టెస్ట్ ఆన్ ఏ డీసీ షంట్ జనరేటర్. షంట్ జనరేటర్, ఇదిగో జనరేటర్ మీద లోడ్ టెస్ట్ చేస్తున్నాం. జనరేటర్ ఇదిగో జి కనిపిస్తోందిగా, జి. ఎక్కడైనా డీసీ మెషిన్ అనగానే అది మోటార్ కానివ్వండి, జనరేటర్ కానివ్వండి, ఆర్మేచర్ ఉండాలి. దాన్ని ఇదిగో ఏఏగా చూపిస్తాం. అదేవిధంగా ఫీల్డ్ ఉండాలి, ఎఫ్ఎఫ్ చేత చూపిస్తాం. ఈ ఫీల్డ్ అనేది ఆర్మేచర్కి ప్యారలల్లో ఉంటే దాన్ని షంట్ అంటాం, షంట్ జనరేటర్ అంటాం. అదేవిధంగా షంట్ మోటార్ అని అంటాం. ఇప్పుడు మనము జనరేటర్ మీద లోడ్ వేసి లోడ్ టెస్ట్ చేయాలి. లోడ్ వేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మన యొక్క ఇంట్రెస్ట్. సో దానికోసం ఏం చేస్తాం, ఈ సెటప్ జనరేటర్ మీద లోడ్ వేయాలి అంటే ముందు జనరేటర్ని రన్ చేయాలిగా. రన్ చేయాలి అంటే దాన్ని దేని సహాయంతో రన్ చేస్తాం, ఇదిగో మోటార్ సహాయంతో రన్ చేస్తాం. ఇదిగో మోటార్ ఎం, ఈ రెండు కపుల్ చేస్తాం. ఇదిగో మోటార్ యొక్క ఆర్మేచర్ ఏఏ, అదేవిధంగా మరి మోటార్ యొక్క ఫీల్డ్ ఇదిగో ఎఫ్ఎఫ్, అది కూడా షంట్ మోటారే అన్నమాట. సో ఇప్పుడు మోటార్ అనగానే దాన్ని స్టార్ట్ చేయాలంటే స్టార్టర్ ఉంటుంది కాబట్టి ఇదిగో స్టార్టర్, లైను ఎల్, ఫీల్డ్ ఎఫ్, ఏ ఆర్మేచర్కి వెళ్ళేటువంటిది. ఓకే, ఇప్పుడు ఈ మోటార్ మరి స్టార్ట్ చేయాలిగా. మోటార్ నుంచి వచ్చే మెకానికల్ అవుట్పుట్ని ఇదిగో జనరేటర్కి ఇచ్చినప్పుడు జనరేటర్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చినప్పుడు దాని మీద ఇదిగోండి ఈ రెసిస్టివ్ లోడ్ని మనం అప్లై చేస్తాం. లోడ్ ఇక్కడ ఏంది, రెసిస్టివ్ లోడ్ అన్నమాట ఇది. సో రెసిస్టివ్ లోడ్ను అప్లై చేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడ. సో మనకేంటి, ముందు ఈ సర్క్యూట్ చూడగానే భయం, అసలు ఏంటి ఎలా ఉంది, ఇదేం అర్థం కావడం లేదు, దీని కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది గజిబిజి గందరగోళం. ఇప్పుడు ఆ భయం తొలగించడానికి ఇది ఒక్కసారి మీరు చూసినట్లయితే సింపుల్గా ఉంటుంది. చెప్పాను కదా, జనరేటర్ మీద లోడ్ టెస్ట్ చేయాలి. ఇదిగో జనరేటర్, ఇదిగో లోడు. మరి జనరేటర్ రన్ అవ్వాలి అంటే మోటార్ కావాలా, ఇదిగో మోటార్. మరి ఇది షంట్ మోటరు, ఇది కూడా షంట్ జనరేటరు. మరి మోటార్ రన్ అవ్వాలి అంటే ఏం కావాలి, ఇదిగో ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి కదా, డీసీ మోటార్ కాబట్టి ఇదిగో డీసీ సప్లై తీసుకున్నాము, ప్లస్ మైనస్ పెట్టేసి. ఓకే, ఇదిగో మధ్యలో మరి సప్లై ఉన్నప్పుడు స్విచ్ ఉంటుంది కదా, డబుల్ పోల్ సింగిల్ త్రో స్విచ్. సో నార్మల్గా ఓపెన్గా ఉంటుంది. మనం కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకొని కరెక్ట్ అని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత మాస్టర్ చేత అప్పుడు దాన్ని క్లోజ్ చేస్తాం. ఇదిగో ప్రొటెక్షన్ కోసం ఎలాగో ఫ్యూజ్ అరేంజ్ చేసే ఉంటుంది, మనం ఏం చేయకూడదు, చేసే పని లేదు. అయితే మనం ఇవ్వాల్సిన కనెక్షన్స్ ఏంటిగా, ఈ స్టార్టర్కి సంబంధించిన ఎల్ఎఫ్ఏలకి, ఇదిగో ఈ ఫీల్డ్ రియోస్టాట్కి, మోటార్ యొక్క ఫీల్డ్ రియోస్టాట్కి, మోటార్ యొక్క ఆర్మేచర్ రియోస్టాట్కి, మోటార్ ఫీల్డ్ టెర్మినల్స్ ఎఫ్ఎఫ్కి, మోటార్ యొక్క ఆర్మేచర్ టెర్మినల్స్ ఏఏకి, జనరేటర్ యొక్క ఆర్మేచర్ టెర్మినల్స్ ఏఏకి, ఇదిగో జనరేటర్ రియోస్టాటు, యామ్మీటరు, జనరేటర్ ఫీల్డ్ ఎఫ్ఎఫ్, ఇదిగో ఇక్కడ ఒక వోల్ట్ మీటరు, ఇదిగో లోడు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే సర్క్యూట్ క్లోజ్ అయితే మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది, పని జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎలా స్టార్ట్ చేయాలి, నార్మల్గా కనెక్షన్స్ అన్నీ అయ్యే వరకు ఈ డబుల్ పోల్ సింగిల్ త్రో స్విచ్ని ఓపెన్లో పెట్టాలి. సో ఇప్పుడు ఫ్యూజ్ ఎలాగో అరేంజ్ చేసే ఉంటుంది కాబట్టి ఇదిగో ప్లస్ నుంచి చక్కగా ఎల్కి ఇవ్వండి, ఎఫ్ నుంచి మోటార్ యొక్క ఫీల్డ్ రియోస్టాట్కి ఇవ్వండి. దాని మినిమం పొజిషన్ నుంచి అంటే రెండవ టెర్మినల్ నుంచి, మినిమం పొజిషన్ అంటే ఏమీ లేదు, రెసిస్టెన్స్ ఇన్క్లూడ్ అవ్వకూడదు. ఇదిగో ఇక్కడ రెసిస్టెన్స్ అంతా ఇన్క్లూడ్ అవుతుంది. సో ఇది మ్యాక్సిమం పొజిషన్.
మినిమం పొజిషన్ నుంచి రెండవ టెర్మినల్ నుంచి ఇదిగో చక్కగా ఇదిగో ఎఫ్కి ఇవ్వండి. ఎఫ్ఎఫ్ వైండింగ్ ఉంటుంది కాబట్టి ఫీల్డ్ వైండింగ్ మీరు కనెక్ట్ చేస్తే షార్ట్ అయిపోయి కాలిపోతుంది కాబట్టి ఇది వదిలేసేసి ఎఫ్ఎఫ్ నుంచి ఇదిగో నెగటివ్కి ఇవ్వండి. ఒక సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మేచర్ ఏ నుంచి ఆర్మేచర్ రెసిస్టెన్స్కి ఇవ్వండి. దాని యొక్క మ్యాక్సిమం పొజిషన్ ఎక్కడైతే ఉందో చూసుకొని రెండవ టెర్మినల్ నుంచి ఇదిగో మోటార్ యొక్క ఏకి ఇవ్వండి. ఏఏ అనేది ఆర్మేచర్ వైండింగ్కి సంబంధించింది. అక్కడ ఏదైనా వైర్ కలిపారు అంటే షార్ట్ అయిపోయి తగలబడిపోతుంది. కాబట్టి ఏఏ నుంచి ఎఫ్ఎఫ్కి ఇచ్చి క్లోజ్ చేసుకోండి. చక్కగా అయిపోయింది. ఇక మోటార్ టెర్మినల్స్ ఇవి రెండు ఎలాగూ మెకానికల్లీ కపుల్ అయి ఉంటాయి, మోటారు జనరేటరు. తర్వాత జనరేటర్ దగ్గరకు రండి. ఎక్కడైనా క్లోజ్ అవ్వాలని చెప్పాగా ఇదిగో ఏ దగ్గర స్టార్ట్ అవ్వండి. ఇదిగో జనరేటర్ ఫీల్డ్లో ఉన్నటువంటి రెసిస్టెన్సు ఇవ్వండి ఒక టెర్మినల్కి. మ్యాక్సిమం పొజిషన్లో ఉన్న రెండవ టెర్మినల్ నుంచి యామ్మీటర్ ప్లస్కి ఇవ్వండి. మరి యామ్మీటర్ మైనస్ నుంచి జనరేటర్ యొక్క ఫీల్డ్ ఎఫ్కి ఇవ్వండి. ఎఫ్ఎఫ్ కలపకూడదు, షార్ట్ అవుతుంది. ఎఫ్ఎఫ్ నుంచి ఏఏకి ఇచ్చేయండి. ఇదిగో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా మళ్ళీ ఏ దగ్గర స్టార్ట్ అవ్వండి. ఇదిగో యామ్మీటర్ ప్లస్కి వెళ్ళండి. యామ్మీటర్ మైనస్ నుంచి ఈ లోడ్ ఉందో చూసారా, ఈ లోడ్ దగ్గర రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఇదిగో ఈ టెర్మినల్కి ఇవ్వండి. లోడ్ దగ్గర స్విచ్ కూడా ఉంటుంది. లోడ్ వేయాలి అంటే స్విచ్ వేయాలి కదా, ఇంట్లో బల్బు వేయాలంటే స్విచ్ వేయాలి కదా, బల్బు లోడే. సో అలాంటి ఇక్కడ రెసిస్టివ్ లోడ్ పెడతాం ఇక్కడ. సో ఒక టెర్మినల్కి ఇవ్వండి. ఈ రెండవ టెర్మినల్ ఉంది కదా, ఈ రెండవ టెర్మినల్ నుంచి మళ్ళీ ఏఏకి వెళ్ళండి. ఇలా మళ్ళీ క్లోజ్ చేసాంగా, స్విచ్ చేసామంటే క్లోజ్ అయిపోయినట్టేగా. ఇక వోల్ట్ మీటర్ ఒకటి మిగిలింది. ఈ వోల్ట్ మీటర్ ప్లస్నేమో లోడ్కి అక్రాస్గా ఇవ్వండి, మైనస్నేమో ఇటువైపు రెండవ టెర్మినల్కి ఇవ్వండి. ఇది ఇలా క్లోజ్ అయిపోయింది. ఎక్కడికక్కడ క్లోజ్ చేసేయటమే, సింపుల్ సర్క్యూట్ చూడండి. సో ఇది మీలో ఉన్న భయాన్ని తీసేయడానికి ముఖ్యంగా లోడ్ టెస్ట్, జనరేటర్ మీద లోడ్ టెస్ట్ చేయాలి అంటే మరి లోడ్ కావాలి, జనరేటర్ కావాలి, దాన్ని నడిపే మోటార్ కావాలి, దానికి ఇచ్చే సప్లై కావాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇంకా సర్క్యూట్ని బట్టి పట్టాల్సిన అవసరం ఏముంటుంది? సో సింపుల్ అయిపోతుంది కదా. సో దీని యొక్క ప్రొసీజరు, దీనికి కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. మీరు అవి చూసి ఇంట్రెస్ట్గా నేర్చుకోండి.